నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వందా వైసీపీ ప్రభుత్వందా అనేటువంటి ప్రశ్న గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తుల నుంచి వినిపించింది. దాన్ని ఇంకాస్త బలంగా వినిపించేలా చేస్తూ వారం రోజుల వ్యవధిలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య చూసాం. తర్వాత పెడనలో ఒక హత్యాయత్నం చూసాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో అయితే ఆల్రెడీ ప్రాణహాని ఉంది అని వీడియో రిలీజ్ చేసి పేర్లతో సహా రిలీజ్ చేసిన తర్వాత కూడా అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది చట్టం, పోలీసులు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ లోపం జరుగుతుంది? అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం. నేను ముందన్నట్టు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేది గత కొన్ని రోజులుగా కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అట్లా? అంటే అలా కాదండి. ఇక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి విధానం, ఆయన ఎప్పుడు కూడా, ఇవాళే కాదండి, ఎప్పుడు కూడా ప్రతీకార రాజకీయాలు కానీ కక్ష రాజకీయాలు కానీ ఆయన డిక్షనరీలో లేవు. అట్ ది సేమ్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు ఆయన. ఎలాంటి ముఠా రాజకీయాలైనా మత రాజకీయాలైనా అల్లర్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని చాలా ఉక్కుపాదంతో ఆయన చేస్తాడు. ఆయనకున్న హిస్టరీ అది. అయితే ఈసారి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టుగా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టనని చెప్పినప్పుడు డెఫినెట్గా ఏమనుకున్నారంటే పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ పార్టీ వాళ్ళు కానీ చాలా అరాచకాలు చేసాడు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. అంటే అవినీతి, సాధారణంగా రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు, డబ్బులు దొబ్బేస్తారు, స్కాములు, అంతవరకు అలాంటి ఆరోపణలు వస్తాయి. మన రాష్ట్రంలో అలాంటివే ఉన్నాయి ఎప్పుడు. కానీ ఈసారి అతను ఏం చేయడంటే అవినీతి, అరాచకం, అడ్డగోలు దోపిడీ, అప్రజాస్వామిక విధానం, నిరంకుశం, నియంత్రిత, ఇలాగా అనేక అంశాల్లో చెలరేగిపోయాడు అతను. అంటే అతన్ని ఏం చేసినా ప్రజలు అతను నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్ళు ఇచ్చి కొడితే కూడా జనం హర్షిస్తారన్నమాట. అంత అంటే అప్రజాస్వామిక విధానంలో వెళ్ళినా సరే ప్రజలు అలా చేసేవాడి మీద కోపం పెట్టుకోరు. అలాంటి పరిస్థితిలో అతను తప్పులు చేశాడు. అందుకే రిజల్ట్ కూడా ప్రజలు చేయగలిగింది చేసేసారు, ఓడించారు, ఘోరంగా ఓడించారు. ప్రతిపక్ష స్థానం అసలు ఇతను రాజకీయాల్లో ఉండకూడదండి అన్నట్టుగా ఇచ్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారి విధానం ప్రకారం వాళ్ళు ఏం ఆలోచించారు అనుకున్నానంటే, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా ఉంటుంది రాజకీయ పార్టీ పాలసీ. ఆయన పాలసీ మొట్టమొదట రాష్ట్రాన్ని అతను చిందరవందర చేసిపోయాడు, దీన్ని సరిచేద్దాం, సిస్టమ్ని పాడు చేశారు, సిస్టమ్ని సరిచేద్దాం అనుకుని ఉండొచ్చు. అందులో సిస్టమ్ని కూడా చెడగొట్టేశాడు అతను. నడిచి మంచి ఇంజిన్లో పందారు పోసి మోహన్ బాబు వాళ్ళు కొడుకులు వాళ్ళు పోసేసుకున్నారు, అలాగనమాట. వేసేసి పోయాడు పోతున్నాయి. ఇసుక పోసేసినా పందారు పోసినా పని చేయదు, ఇంకా ఇంజిన్ పాడైపోతుంది. అలా చేసేటివే కాకుండా చిన్న బేరింగ్ కాడ పెద్ద బేరింగ్, పెద్ద బేరింగ్ కాడ చిన్న బేరింగ్ని పెట్టేయంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అటు ఇటు మార్చేసి వాళ్ళని కొంతమంది పాడు చేసేసి ఆ బేరింగ్లో బాల్ షూట్ రెండు తీసేస్తే సరిగ్గా పని చేయవు కదా, అలాంటి వాళ్ళు పెట్టేసాడు. వాళ్ళ చేత తప్పులు చేయించేసి వాళ్ళని అందులో ఉండిచ్చేసాడు. వాళ్ళు ఏదో రూపంలో కాళ్ళు పీసుకు, చేతులు పీసుకు, ఏదోటి పీసుకి మొత్తం మీద వాళ్ళు దూరేశారు. మళ్ళీ కొంతమంది వీళ్ళు పక్క తప్పించారు. ఇక మరీ మాంసం తింటే ఎములు మెల్ల కట్టుకున్న వాళ్ళు పక్క దోసేశారు. ఇంకా కొంతమంది ఏదో రూపంలో ఎవడో ఒకటి ద్వారా రికమెండేషన్ చేయించుకుని ఏదో రకంగా వచ్చేసి దూరేసి పనిచేస్తున్నారు అక్కడ. సీఎంఓలో కానీ పేషీల్లోనూ, మంత్రుల పేషీల్లోనూ, జిల్లాలో కింద నుంచి ఎస్ఐ స్థాయి నుంచి పై వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఇప్పుడు సపోజ్ పట్టాపురం సీఏ ఉన్నప్పుడు అతను రమ్య అనే ఒక అమ్మాయిని చంపేసినప్పుడు లోకేష్ గారు, ఆనందబాబు గారు, ఇలాగ టీడీపీ లీడర్స్ అందరూ వెళ్తే చాలా హార్ష్గా ప్రవర్తించాడు అతను. ఆనందబాబు గారి మీద చెయ్యొత్తా, నువ్వు ఎవరి మీద చెయ్యొత్తున్నావు తెలుతాడు, అయితే ఏంటన్నట్టుగా బిహేవ్ చేశాడు గుంటూరు. అప్పుడు ఆ అమ్మాయిని పరామర్శకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అతను పట్టాపురం సీఏ కింద ఉంటే బుద్ధి ఉందా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి? నీకు డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. నువ్వేం న్యాయం చేయగలుగుతావు? నడి రోడ్డు మీద నేను నరికేస్తే ఎవడో అడిగి కూడా ఉండండి. నీకు ఊరికే చంద్రబాబు గారిని తిట్టుకుంటున్నారు అందరూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే ఏం బిగుతున్నారు? వాళ్ళకి తెలియదా, బుర్రలేదా ఏం జరుగుతుందో? అంటే కనీసం రాజకీయ అవగాహన లేకుండా సీటు తెచ్చేసుకుని ఎమ్మెల్యే అయిపోతే చాలా. ఎవరిని పీడించి తినడానికి ఇప్పుడు కార్యకర్తలు అందరూ ఎవరిని పెడుతున్నారు? లోకేష్ గారిని, చంద్రబాబు గారిని రోజు ఎక్కేస్తున్నారు వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన కాడికి నొల్లు వేసుకుంటాను కా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్ఛార్జి చల్లాబాబు అతనిదే బాధ్యతే కదా.
సరే అతను ఏమంటున్నాడు అమర్నాథ్ రెడ్డి వచ్చి మా ఎస్ఐని కూడా మేము మార్చుకోలేకపోతున్నాం. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆ ఎస్పీ ఉన్నాడు, మరి ఆ ఎస్పీని ఎందుకు ఇచ్చారు అక్కడ? ఆ ఎస్పీనికి అక్కడ ఎవరు కావాలని కోరుకున్నాడో? ఆ ఎస్పీ అక్కడ ఉండాలని కోరుకునేవాడు ఉంటాడు కదా అక్కడ. గతంలో కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ఆయన ఒక కానిస్టేబుల్ రికమెండేషన్ అడిగితే ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు ఏం మూసుకుని ఎందుకు కూర్చున్నాడు? ఒరేయ్ అని కేకేయాలి కదా ఆఫీస్ ముందుకు వెళ్ళి. ఎందుకు కేకేరు అలాగా? అంటే వీళ్ళ కోసం తన్నులు తినేస్తారు, వీళ్ళకి సేఫ్గానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరిని టచ్ చేశారు, ఇళ్ళలో ఒకటి లేపేస్తే మళ్ళీ కదలికి వస్తామంట వాళ్ళకి, అంతే కదా. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళు పెద్దవాళ్ళు లేపేయండి, చిన్నవాళ్ళు లేపుకోండి, పాపం మీకు, అంతే కదండి. రామకృష్ణ అన్న కూడా పాపం వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మని కాళ్ళు ఎరగొట్టేశారంట, వాళ్ళ కుర్రోడికేమో చేయి తగ్గొట్టేశారు, వాళ్ళు నాన్న చంపేశారు ఏకంగా, వాళ్ళు ఏమన్నా రాళ్ళు ఇచ్చి కూడా చంపేశారు. పెద్దిరెడ్డి కూడా ఏమంటున్నాడు, నేను కార్యకర్తల పని పడతానంటే వీళ్ళ కార్యకర్తల బలం లేకుండా కార్యకర్తలు వీళ్ళకి దూరం చేసే కుట్ర జరుగుతుంది, వీళ్ళు కళ్ళు తెరుచుకుని చూసుకోవాలా కదా. ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా ఏంటండి, టీడీపీని ఎవరు తిడుతున్నారు ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరు విమర్శిస్తున్నారు? చంద్రబాబు గారిని అంత మాట అనేస్తున్నారని పాపం ఆయన్ని. తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళ కార్యకర్తలు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మరి వాళ్ళు మాట్లాడద్దు అంటాం సరిపోతాం మనం, వాళ్ళు చెప్పే దాంట్లో కూడా న్యాయం కనపడుతుంది కదా. మనం ఎవరైనా ఖండించే పరిస్థితి ఉందా? ఏమైనా తప్పయ్యా అంటే కూడా మనం తిట్టిలో ఉన్నారు. ఆ రీజన్ ఉంది వాళ్ళకి. ఆ పరిస్థితి ఎవరు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి మన చుట్టూరు ఉన్న వాళ్ళకి అంత ఆలోచించాలి కదా. ఎంతసేపు ఎంత పీకేద్దాం అన్నట్టు కాకుండానే తప్ప ఎవరిది? ఇప్పుడు ఫలితం ఎవరు అనిపిస్తారు? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి రాడు, నేను కూడా నమ్ముతున్నాను అతను మళ్ళీ రాలండి. కానీ వేరే వాడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడి చేత పని చేయించుకుంటాడు డబ్బులు పడేసి, అప్పుడు కూడా వీళ్ళకి ప్రమాదమే కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫ్యాక్టర్ రాజకీయాల్లో ఉండదు డెఫినెట్గానే. కానీ ఆ పార్టీ తరఫున 10 మంది గెలిచారనుకోండి, ఏందని ఎక్కడన్నా నేను ఆ 10 మందికి మద్దతు అవసరం ఏందానికి బీజేపీకే. రేపు వద్దని వీళ్ళు కూటమి చెల్లా చెదిరైపోతే మళ్ళీ వాళ్ళు ఇలాగే మేకులు తెగొట్టుకుంటారనుకోకూడదు కదా. అప్పుడు వీళ్ళ ఆ బ్యాచ్లో చేరి వీళ్ళు పని పెట్టేస్తే ఎవడు కాపాడతాడు? కార్యకర్తలను చంద్రబాబు ఇప్పుడు వరకు పార్టీ నిలబడిందంటే కార్యకర్తలే. చాలామంది మేము నిలబెట్టమయ్యి అంటున్నారు, అయినా ఒట్టిదే. చంద్రబాబు నాయుడు గారితో పాటు ది డే బిగినింగ్ నుంచి 2019 మే నెలలో 23వ రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 30 నుంచి జనాల్లోకి వచ్చేసారు వీళ్ళంతా. ప్రతిరోజు యుద్ధం చేశారు వాళ్ళు. ఆఖరి 2 ఏళ్ళు ఆఖరి సంవత్సరం వచ్చి గరగటాడిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, వాళ్ళు ఎల్ల దుబ్బించుకునే ఉండాలి, ఒకరికొకరికి అంత తీగ ఉంటే నాకునే ఉండాలి. మాలో మా అబ్జర్వేషన్ ఏంటంటే టీడీపీ క్యాడరు లీడర్లో చంద్రబాబు గారితో సహా యుద్ధం చేశారు వాళ్ళు. క్షతగాతులు అయ్యారు, హతులు అయ్యారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ పరిపాలన కూడా ఉండాలి. ఇప్పుడు అంటే ఇక్కడ కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ అది ఆశిస్తున్నారు. మనం అంటున్నామండి, ఎక్కువ ఆశిస్తున్నారు అంటారండి. ఇప్పుడు కార్యకర్తలకు రకరకాల వాళ్ళు ఉంటారు, చెప్పేది వినండి. కొంతమంది కార్యకర్తలు మా పార్టీ గెలిచింది చాలరా బాబు అనుకుంటారు, ఓట్లు వేసిన వాళ్ళు పార్టీ అభిమానులు సానుభూతి పరులు. కొంతమంది కార్యకర్తలు చిన్న చిన్న పదవులు కావాలి, మాకు ఊళ్ళో గ్రామ కమిటీయో లేకపోతే ఆ దేవాలయంలో కమిటీయో బొట్టెట్టుకుని కొబ్బరిగా కొడితే చాలు వాళ్ళకి. కొంతమంది గ్రామ అధ్యక్షుడు కావాలనుకుంటారు, లేదా సొసైటీలో ఓ మెంబర్ కావాలనుకుంటారు, మార్కెటింగ్ దాంట్లో రకరకాల పదవులు ఉంటాయి కదా. ఏదో ప్రోటోకాల్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఎగెత్తారు స్టేజ్ మీకు, అంతే. దాంతో పాటు అక్కడికి ఆ హోదాతో బతికేస్తారు. వాళ్ళు దోలు తీరిపోద్ది ఇలాంటివి ఉన్నది ఇక్కడికి. ఎందుకంటే పులిహార పొట్లాలు, ఉప్మా పొట్లాలు, కాఫీ టీలు దోలు తీరిపోద్ది అక్కడికి. కొంతమంది మాకు చిన్న చిన్న వర్కులు ఇస్తాయి కాదు, అది కూడా డబ్బులు పెట్టే చేస్తారు. ఉత్తినే వర్క్ ఇస్తామంటే డబ్బు పట్టుకోమని ఇస్తాం కాదు కదా. ఆ బిల్లులు రాక ఏడ్చి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాదయాత్రలో కాళ్ళు అరిగిపోయేలా తిరిగినోడు ఏదైనా వర్క్ ఏమంటారు బాబు తిరుగుతుంటే వర్కులు దొరకట్లేదు వాళ్ళకి. ఎక్స్పెక్టేషన్ అనకూడదండి, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోయినా ఎంతో కొంత చేసి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళందరికీ ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, పదవులు ఇవ్వకపోతుంది తప్పు కదా. మరి అది బాధపడతారు కదా సహజంగానే. ఎవడు అడ్డుకుంటున్నాడో? ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు బాబు గారు తప్పు లేకుండా మీరు బేగే ఉంటారు లిస్ట్ అంటున్నాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలకు అప్పు చెప్తే ఆ కూడా తిరిగి జై జై అన్నవాడికి ఇచ్చేస్తారు. ఆ కూడా తిరిగి జై ఎప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు పనిచేసి కూడా ఒక సెక్షన్ ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు బామ్మద్దులు వాళ్ళు చుట్టాలు వాళ్ళు వచ్చేస్తారు, ఏ పార్టీలో పనిచేసినా కానీ అంతకుముందు. వీళ్ళందరూ కూడా బయట నుంచి సార్ ఉన్నారని అడిగే పరిస్థితిలో ఉంటారు. మన చివుక్కు మనతో అలవాటు అయిపోయి 40 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయి ఉంది వాళ్ళకి.
మళ్ళీ తలంచుకుపోతారు. మరి ఈసారి అలా లేదు. ఎవరికాడు క్లెయిమ్ చేసుకుంటారు, మా వాటా ఇది, మా వాటా మాకు పంచు అంటున్నారు. ఊళ్ళో ఊర చెరువులోను పాట పాడిన తర్వాత తలకో 10,000 పంచుకుంటారు. అలాగా మా మా వాటా మాకు ఏదని అడుగుతున్నారు. మీరు ఒకళ్ళే తినేస్తే కుదరదు, మాకు కూడా పంచాలంటున్నారు. అది న్యాయమే కదా. మరి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు మాకు పనులు జరగట్లేదు అని అంటున్నారు. మరి అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది ఆలోచించవలసిన విషయం. అధిష్టానం మీకు ఒక ఎమ్మెల్యే ఇలాగ ఆహాకారాలు చేస్తారంటే ఎవరిలో లోపం ఉంది. అధికార యంత్రాంగాన్ని మీరేం చెప్పారు? అధికార యంత్రాంగం సిట్టింగు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైన అమర్నాథ్ రెడ్డి గారు మాట వినట్లేదంటే అమర్నాథ్ రెడ్డి తోపా, జిల్లా ఎస్పీ తోపా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నియోజకవర్గం కుప్పం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారి మాట ఒక కానిస్టేబుల్కి మీకు అక్కడ పంజాబ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆడు పైగా సస్పెండ్ చేసేటంటే మరి శ్రీకాంత్ గారి తోపా, ఎస్పీ తోపా? ఆ ఎస్పీని మీరు ఇంకా వండించారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? నేను ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అడిగితే నేను ఫోన్ చేసి పెట్టి లోపల ట్రాన్స్ఫర్ అయ్యింది. మరి వాళ్ళకి అవ్వలేదంటే అది ఎక్కడుందో లోపం చెప్పండి. అంటే మీకు అయ్యింది వాళ్ళకి కావట్లేదంటే జిల్లాల వారీగా ఎక్కడో ఉంది తేడా. ఆ జిల్లాలో ఎవడో ఉన్నాడు. మరి సరి చేసుకోవాలి కదా. నేను న్యాయంగా చెప్పానండి. నేను చెప్పినోడికి న్యాయం ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు. వాళ్ళు కూడా న్యాయమే కదా. ఒక కానిస్టేబుల్ అడుగుతాడు కదా. పైగా ఒక కానిస్టేబుల్ ఏమన్నాడు, చంద్రబాబు గారిని ఉద్యోగం చేస్తా కూడా చంద్రబాబు గారిని ఇవాళకి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు తిడుతున్నాడు. అతని వరకు చర్యలు తీసుకున్నట్టు ఇంకప్పటి వరకు కనపడలా. అక్కడ ఏం చేస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుంది, అబ్జర్వేషన్ ఉందా లేదా, ఇవన్నీ ఏమనిపిస్తుందంటే ఆ క్యాడర్ నిజంగానే బాధపడుతుంది. మేము అబ్జర్వ్ చేస్తాను, మాకే ఏంటి ఇలా ఉందనిపిస్తున్నప్పుడు అంటే అదే నా ప్రశ్న. ఆ పార్టీ క్యాడర్కి, ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడతామండి ఎన్నో, కానీ రోడ్డు మీద తిరిగి రాళ్ళ దెబ్బలు తిని పోలీసు లాఠీలు రగ్గొట్టించుకొని తల ఉంచుకుని అవమానాలు పాలైన వాళ్ళకి తోకతొక్కుని తోసలో ఎగుతారు. వాళ్ళు బుసబుసలాడిపోద్ది, కోపం తట్టుకోవాలి. వాళ్ళని ఏదో రకంగా కూల్ చేయాలంటే కొన్ని చర్యలు కనపడాలి ప్రత్యక్షంగానే. అటువంటి అధికారులని ప్రక్షాళన చేయాలండి. ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వహించాలి. అంతా చంద్రబాబు గారు మీకు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే మేము దొబ్బేమని కూడా ఛాన్స్ ఇచ్చాడు కదా. పట్టించుకోవట్లేదు కదా మీరు ఎలా దొబ్బేసినన్నాయి ఏంటండి. సరే జనాలు కూడా ఒప్పుకుంటున్నారు, మేము కూడా ఒప్పుకుంటాం. రేపు నువ్వు ఎలక్షన్ నెగ్గాలంటే డబ్బులు ఉండాలి కాబట్టి ఎవరు తింటలేదు అని వదిలేస్తారు. కానీ మరి నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు సాకు నీ కార్యకర్తలు తినమిచ్చాలి, మొత్తం వండుకున్నది నువ్వే తినేస్తే అరగదు. ఆ కార్యకర్తలు కూడా పడేయాలి కదా. ఇలాగా మైసూరుపాకు వండిందారు బెళ్ళలు నువ్వు తినేసినా కానీ అడుగులు అంటుకున్నదన్నా పడేయాలి కదా వాళ్ళకి, కార్యకర్తలకి. చెప్పండి, తప్పేమన్నా నేను తప్పు మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆశిస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కడే వెళ్ళిపోయి ప్రతి నియోజకవర్గంలో లోకేష్ గారు దొల్లేలేడు కదా. ఆఖరికి వాళ్ళ సహాయ శక్తిలో ఎవడ ట్వీట్ పెట్టినా స్పందిస్తున్నారు. వీళ్ళకేం రోగం అంటున్నాను నేను. లేఅవుట్లు వేసుకుంటే ఎవడు లేఅవుట్ వేస్తున్నాడు గబక్కనే ఒక మనిషిని పెట్టి చూసేసుకుని ఆ డబ్బులు ఏమని అడుగుతుంది తెలిసేటి వాళ్ళకి. ఏదైనా కాంట్రాక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తే మాకు 5% అయితేనే కానీ కొత్త 5 కోట్లు కావాలి అంటాం తెలుసా. ఎవడన్నా దీని మీద అడిగాడంటే పేర్లతో సహా చెప్తాను నేను. ఎవరిని అడిగాడో కూడా చెప్తాను, తోలు తీరిపోద్ది వాళ్ళకి. నాకు ఎక్కడ కోపం వస్తుందంటే మేము కూడా క్లెయిమ్ చేసుకుంటాం. అతను అరాచకం మీద యుద్ధం చేసినప్పుడు వీళ్ళందరూ వీరులు సూర్యులు, వీళ్ళందరూ మంచివాళ్ళు అని చెప్పాం. బాబు గారు లోకేష్ గారు తను తిట్లు తింటుంటే ఎందుకు ఊరుకుంటాం? ఆ స్క్రాప్ బోర్డు దగ్గర అంతా అడగట్టు నెలకు కట్టమని వాళ్ళు బాబు సొమ్ము కడతాడు. వాళ్ళు బాబు సొమ్ము పెట్టి కడతానికే ఎందుకు కట్టాలి? వ్యాపారం చేసుకునేవాడు. నీకేం రోగమా? నువ్వు సంపాదించుకోలేవా కష్టపడి? ఆడ ఎవడనే కానీ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి బాబు గారు. ఎందుకంటే రేపు ఓడించేది గెలిపించేది ఇయ్యే ఫ్యాక్టరీలో. ఖచ్చితంగా అమరావతి పోలవరం కాదు, ఎన్నికల ఫ్యాక్టరీ కాదు. దాని మీద ఎవడికి ఐడియా లేదు. దాన్ని ఎవడ పట్టించుకుంటూ మాట్లాడుకుంటలేదు. ఎవడున్నాయి ఎవరన్నా ఏం మాట్లాడుకుంటున్నారు? బియ్యం దొబ్బేసినోడు నా ఇంటికి వేయలేదు అన్న వాడే గురించే మాట్లాడుకుంటున్నారు. జనం ఏమనుకుంటున్నారో దానికి స్పందించినోడే లీడరు. జనరంజక పాలన అంటే జనాల హృదయాలను రంజింప చేయడమే జనరంజక పాలన అంటే. భవిష్యత్తు తరాలు మీరు చాలా చేశారు చంద్రబాబు గారు. దేశానికి, రాష్ట్రానికి, తెలుగు వాళ్ళకి మీరు చాలా చేశారు. ఇక మీదట
జనరంజకంగా కూడా పరిపాలించాలి. ఇదే కోరుకుంటున్నాం. ఒక సగటు సాధారణ పౌరుడిగా ప్రజల గుండెల మీద చేసి పడగల ఎవరికి ఇప్పుడు మళ్ళీ మనశాంతి లేదు ఎవరికి ఈ హత్యలు జరుగుతుంటే. వాడు అధికారంలో లేకుండా అధికారం పోయిన 10 నెలల్లోనే ఇలాంటి అరాచకాలు చేస్తున్నాడు. రోజులు గడిచి కొలది వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి వచ్చేస్తారు. మీరు ఎలా వదిలేస్తుంటే వాళ్ళు ధైర్యంగా వస్తారు, మీ వాళ్ళు దాక్కుంటారు లోపల పోయి. ఇప్పుడు వాళ్ళు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా కొంచెం స్థిరపడిన తర్వాత మనకి ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటాడు వాడు. ఇదివరకు అలా ఉండేది కదా, ఎమ్మెల్యేలు యుద్ధం చేసేవారు, పోరాడేవారు, వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసమైనా పోరాడేవారు. ఇప్పుడు అవసరం లేదు ఎవరికైనా. 5-6 సార్లు ఎమ్మెల్యే అయిపోయినట్టు సూపరంగా దిట్టంగా బలిసిపోయి ఉంటాడు. నాకెందుకు ఎవడు ఏ గొడవలో మనకి ఎందుకు అన్నట్టు ఊరుకుంటాడు. లోకేష్ ఐడియా కరెక్ట్, కొత్త వాళ్ళని పెట్టుకోవడం కరెక్ట్, ఎందుకంటే అది ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అందులో మళ్ళీ కొంతమంది దొంగలు చేరేసారు వచ్చేసి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి. వాళ్ళని భరించడమే గొప్ప కార్యకర్తలు. వాళ్ళ మీద ఎక్కించిందే కాకుండా దాని బోనస్గా ఇలాంటి మంటల గిట్టలు చూస్తూ ఊరుకుంటారా? ఈ పాటికి అప్పుడే చర్యలు కనపడాలా. అది ఎలా చేయాలో అడిగితే మాలోటోళ్ళు 1,00,000 మంది ఉంటారు చెప్పేవాళ్ళు. అంటే మీ చేతి మట్ట అనుకుంటారు. చర్యల కంటే ముందు మొదట కనీసం ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో అలా కాదండి, ప్రాణహాని ఉంది అని చెప్పినా కానీ మీకు అలా కాదండి. వైసీపీ వాడు తరాచుకొని చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత వాడు కిందకి అన్నీ జారిపోయి అక్కడ దోక్కోవాలండి. అలాంటిది వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చంపేస్తున్నారంటే దీన్ని ఎవరికాడు ప్రశ్నించుకోవాలి లీడర్స్ అందరూ. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మీరు కార్యకర్తకు అన్యాయం చేస్తే మీకోసం పనిచేసిన కాదని అయినవాడి కాయకుల్లోనూ కానుడు కంచాలో పెడితే రక్తం కలిపి అన్నం తిన్నట్టు లెక్క. మీరు మీకు ప్రకృతి కూడా మిమ్మల్ని మీద కన్నేరు చేస్తుంది, మీకు మహాపాతకం చుట్టుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను చూస్తున్నాను, వాళ్ళందరినీ 82 నుంచి చూస్తున్నాను. వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారో, ఒక ఎమోషన్తో పనిచేస్తారో, భావోద్వేగంతో పనిచేస్తారు. వాళ్ళు వైసీపీలో డబ్బులు ఇస్తే వచ్చి చేసి మనుషులు కాదు వాళ్ళు. అటువంటి వాళ్ళ ఉసురు తగలకుండా చూసుకోవాలి.